ఈ రోజు మా సీఆర్ గారు డబ్బులు దొబ్బేసి ఫ్రెండ్స్ అంతా కలిసి బిర్యానీ దొబ్బుతున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే కోటిగాడు పోయినసారి కూడా మీరందరూ నన్ను వదిలేసి బిర్యానీకి వెళ్ళారు, ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా అని పట్టుబట్టాడు. ఇంకా చేసేదేం లేక అందరం కలిసి బిర్యానీకి వచ్చాం. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ముందు మనీ గురించి మాత్రం ఆలోచించాం. ప్రశాంతంగా ఆ పని అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి మనీ సెట్ చేస్తాం. ఇంకా అదే పాయింట్ లో తిన్న తర్వాత ఎలాగోలా మనీ సెట్ చేద్దామని ముందు బిర్యానీ తినేస్తున్నాం. అసలు బిర్యానీకి ఎన్నిసార్లు వచ్చినా ఈ చికెన్ పీసులు దొబ్బే అలవాటు మాత్రం మారట్లేదు. బిర్యానీ తినడం అయిపోవచ్చింది, ఇప్పుడు డబ్బులు ఎలా సెట్ చేయాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే సమయానికి సీఆర్ గారు దేవుడిలో ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అని అడిగాడు. ఇప్పుడు వాడిని వదిలేసి మేము అంతా కలిసి బిర్యానీకి వచ్చామని తెలిస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. అందుకే చిన్న పని మీద బయటకు వచ్చామరా అని చెప్పాను. సరే ఆ పని అయిపోయిన తర్వాత నేను నీ అకౌంట్ కి 600 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, వచ్చేటప్పుడు క్యాష్ తీసుకోండి అని చెప్పాడు. చిన్న తర్వాత అందరినీ బిర్యానీకి డబ్బులు ఇవ్వండి అంటే మా దగ్గర లేవని చేతులు ఎత్తేశారు. ఇంకా చేసేదేం లేక సీఆర్ గారు కొట్టిన అమౌంట్ తోనే బిల్లు కడదాం అనుకున్నా. నా అకౌంట్ నుంచి బిల్లు కడితే సీఆర్ గారు చంపేస్తాడని కోటిగాడి అకౌంట్ కొట్టి వాడి అకౌంట్ నుంచి బిల్లు కట్టించాను. వాడి అమౌంట్ లో ₹1 మిగిలితే సీఆర్ గారికి సెంటర్ ఫెస్ట్ తీసుకెళ్లాను. రూమ్ కి వెళ్ళగానే సీఆర్ గారి సెంటర్ లో సేరేసుకుని పెదరైట్లో కూర్చున్నాడు డబ్బుల కోసం. పైసలేడరా సార్ అదే పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ డబ్బులు ఎక్కడ అంటే చేతిలో సెంటర్ ఫెస్ట్ పెట్టి నవ్వుతారేంట్రా అని చెప్పని తిడుతున్నాడు. నేను మొత్తం కోటిగాడి మీద తోశాను. రే వాడేరా నీ డబ్బులతో అందరినీ కలిపి బిర్యానీకి తీసుకెళ్లాడరా అని చెప్పాను. 600 డబ్బేసి ₹10 సెంటర్ ఫెస్ట్ చేతిలో పెట్టి పైగా నా డబ్బులతో నన్ను వదిలేసి మీరంతా కలిసి బిర్యానీకి వెళ్తారా అని చెప్పని సాగుకొట్టాడు. కోటిగానైతే బాల్ తో ఆడుకున్నట్టు ఎలా పడితే అలా ఆడుకున్నాడు వాడితో. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. వెళ్ళొస్తా.